హాయ్ అండి, నమస్తే. ఇవాళ గురు శిష్యుల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి, ఎలా ఉంటే పిల్లలు మనకు అట్రాక్ట్ అవుతారు అనేది ఒక చిన్న మాట రెండు ముక్కల్లో నేను చెప్పాలనిపించింది, చెప్తున్నాను. దయచేసి అన్నిదా భావించద్దు. ఎవరు కూడా మంచి తీసుకోండి, చెడు తీసుకోవద్దు, చెడుగా అపార్థం చేసుకోవద్దు. పిల్లలకి గురువుకి ఉండాల్సిన మధ్య స్నేహబంధం ఒకటేనండి. ప్రేమతో, ఓపికతో, ఓర్పుతో, సహనంతో, ధైర్యంతో మనం ఏది చెప్పినా పిల్లలు వింటారు. పిల్లలు మంచి వాళ్ళే. వాళ్ళ ఆలోచనలు ఏంటంటే చెడు మార్గంలోకి నడిపించడానికి మెయిన్ కారణం ఏంటంటే సెల్ ఫోన్లు, టీవీలు. ఈ రెండు చెడగొడుతున్నాయి పిల్లల్ని. ఈ ఇన్స్టాగ్రామ్లు వచ్చినాయి, ఫేస్బుక్లు వచ్చినాయి, ఇంకేంటేంటో చాలా వచ్చినాయి. అవన్నీ చూస్తూ పోనీ మంచిగా ఉపయోగించుకుంటున్నారా? లేదు, చెడుకు సంబంధించినవన్నీ చూస్తున్నారు. ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, ఇది చూడొచ్చా, చూడకూడదా అనేది కూడా పిల్లలకి అవగాహన ఉండటం లేదు. పేరెంట్స్ దయచేసి పిల్లలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు కానీ, టీవీ చూసేటప్పుడు కానీ ఏవి వాళ్ళ బుర్రలోకి మంచి మాటలు, మంచి ఆటలు, మంచి పాటలు వెళ్తాయో అలాంటివే చూపించండి దయచేసి. వాళ్ళకి చెడు కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే పేరెంట్స్ ఫోన్లు ఇచ్చేసి వదిలేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ ఇస్తే ఏం చూడాలో తెలీదు, ఏం చూస్తున్నామో తెలీదు. చూసిన ప్రతిదీ ఫాలో అయిపోవాలనుకుంటారు. కొంతమంది పిల్లలు అలా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవడం కారణం కూడా అదే. ఇప్పుడు మొన్న 10th క్లాస్ పిల్లవాడు అమ్మాయిని, లాసి అని అమ్మాయిని చంపేశాడు కదా. అది ఎంత ఘోరం అండి, చెప్పండి. ఏ తల్లి బిడ్డ అయినా ఒకటే కదా. ఇప్పుడు వాడి లైఫ్ నాశనం అయిపోయింది, ఆ పిల్ల చనిపోయింది. ఆ తల్లికి గడిపిపోతే కదా. ఈ తల్లికి ఒక రకమైన బాధ, ఆ తల్లికి ఒక రకమైన బాధ. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి? పిల్లల పెంపకం క్రమశిక్షణ లేకపోవటం వల్ల. దయచేసి పిల్లలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్గా. గురువుగా కూడా చాలామంది గురువుల్లో అందరినీ నేను తప్పు పట్టేది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడున్న జనరేషన్ గురువులు ఎలా ఉంటున్నారంటే పిల్లల్ని కేకలేయటం, కొట్టడం. కేకలేయచ్చు కానీ వెంటనే వాళ్ళని దగ్గరికి తీసుకుని, కేకలేసినా కూడా వెంటనే వాళ్ళ దగ్గరికి తీసుకుని ప్రేమతో అలా కాదు నాన్న, ఈ తప్పు ఇలా చేయకూడదు, దీనివల్ల నష్టం ఇది, మంచి చేస్తే లాభం ఇది తెలియచేయండి గురువుగా. అంతేగాని పిల్లల్ని కొట్టద్దు, దయచేసి కొట్టద్దు. ఎందుకంటే కొడితే వాళ్ళు ముద్దుబారిపోతారు, మన మాట వినరు, మన చేయి దాటిపోతారు, మనకి చెడ్డ పేరు కూడా వస్తుంది. పేరెంట్స్ మనం గర్వపడేలాగా ఉండాలి. ఎందుకంటే మాకు మంచి గురువు దొరికారు, మంచి మాటలు చెప్తున్నారు, మంచి విద్యను అందిస్తున్నారనే స్థానంలో మనం కూర్చోవాలండి. కాబట్టి ఇదందరికీ వర్తిస్తుంది. దయచేసి అన్యదా భావించద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్